రామతించుకోలేతున్న రామరాజులము పాతించుకోవడంలో పాత పాలిగలను రసపత్రి పన్నెరుకంలో పుట్టి పద్దెనిమిది లెక్క అంటానా రసపత్రి పన్నెరుకులం దాంట్లో పుట్టి ఏదంటో నువ్వు చెప్పిందంటే ఏదంటో నాకు తిరగదప్పా తిరగల తిరిగితే రసపత్రి పన్నెరుకులం అదే రసపత్రి పన్నెరుకులో పుట్టి ఏ రోజుకు భయపడక ఏ రోజుకి తలవించక దీర్ఘ పరిభావం రామచించుకొని పరిపాలిస్తున్నావు రా ప్రధాన అంతేకాదు కాదు చెప్తున్నావు భూపతి రాజు మా తల్లిదండ్రులు అవును నీకు తల్లిదండ్రులు నాకు తల్లిదండ్రులు అవును అనుకో అనుకున్నదిరా అనుకోంపా అబ్బా ఏ చెప్పినా కుట్రలు మెక్కబెట్టి రాజుల మీద ప్రయాసమైన అనుకో నా కొడుక మెడ మీద తలకాయ ఉండదు నా పెళ్ళానికి పోయినా మోని కొడుక కాదురా ఎంతమంది ఉంటారు ఈడ ఊరికి ఎత్తండి అదే రా జీతాలు కొడుక నువ్వు భూపతి రాజు భూదేవమ్మ మా తల్లిదండ్రులు భూపతి రాజు కుమారులమైన మేవరికి అన్నదమ్ములు లేదు సోరసింగరాజు సోరసింగరాజు నా తమ్ముడైన ధరణసింగరాజు సోరసింగరాజు పేరు చెప్పిన యాడికిరా ఆనాడు దక్షిణ దేశ రామచించుకొట్లు అక్కడ జరిగిన చరిత్ర ఇక్కడ నాడు చెప్పబోతున్నాం. నా తమ్ముడైన ధనజికి రాయి పేరు చెప్పిన ఏమంటే గుడిసామి నేనేరా ఉడుకు చచ్చిపోతాను. అవునా ఇటువంటి పరాక్రమ చేత రామచంద్రుడు పరిపాలిస్తున్నామరా ప్రధాన. అంతేకాదు రామయ్య
దేవి లక్ష్మీదేవి రామమ్మ వచ్చిందామమ్మా వాళ్ళ వెలిగిరి కూడా అక్క చెల్లెళ్ళు వాళ్ళు తిరిగి ఒక తల్లి బిడ్డలు ఆ ఒక తల్లి బిడ్డలు ఒక తల్లి బిడ్డలు ఒక్క తల్లి కాదు ఏయ్! ఒక్క తల్లి బిడ్డలు ఒక్క తల్లి బిడ్డలు రాంబాయి దేవి పేరు చెప్పిన రోజులో ఉంటుంది నా మర్దల లక్ష్మీదేవి పేరు చెప్పిన భూమిని చక్రమై గిరి 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 ఉంటుంది వాళ్ళు కూడా రసపత్రి పన్నెండు పోగొట్టారు ఇటువంటి పరాక్రమం చేత రామచంద్ర కూడా పరిపాలిస్తున్నావురా ప్రధాన చాలా సంతోషం అప్ప తెలుసా నేను 2 పని ఇప్పుడు ఏడొకటి ఆడొకటి 2 పని అయ్యా ఈ ఉడుకు మంట ఎత్తుకొని ఏది కొలువు తీరాలా కొలువు తీరాలంటే కొలుసు అమ్మ పెద్దమ్మని అడుగుతుంటే ఏం లేదండి ఏమిటి ఈ పెద్దమ్మని అడిగి 7 కొడుకు తీసేసింది అడదాలాగా వచ్చింది ఆమె ఇంకా మా పెద్దమ్మ ఇచ్చింది నలిగింది